మీ అందరికీ క్రిస్మస్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గానలహరి మీరు వింటున్నారు. చాలా క్లుప్తంగా చెప్పాల్సి వస్తుంది. ఇక ఎక్కిన వాళ్ళు దిగేది లేదు. సమయాన్ని చక్కగా వాడుకోవాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ టీవీ వాళ్ళు ఒక్క నిమిషం ఆఫ్ చేయాలా? నేను చెప్పేది దానిలో రుద్రాని పాదాలకి ఎంతో వందనాలు. ప్రభా, ఈ గానలహరిలో మీరు ఉంటున్నారు. పిల్లలు చక్కగా సమయాన్ని కూడా వాడుకొని పాడగలగటానికి చేరిన ప్రతి బృందాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ దాల్పుని దాచిపెట్టమని క్రీస్తు పేర వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆదివారం మెసేజ్ విందాం. కొన్ని విషయాలు ఈ సమయంలో విందాం. క్రిస్మస్ అనేది నవ చైతన్యాన్ని, హృదయాన్ని కలిగించే ఒక అద్భుతమైన సంఘటన, పండుగ. ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ యొక్క సాహిత్యం, సంగీతం లోక సంబంధమైన దానికంటే ఒక ప్రత్యేకమైనది. లోక సంబంధమైన దానికంటే ప్రత్యేకమైనది. ఈనాడు అది కలిసిపోతుంది, లోకంలో కలిసిపోతుంది. ఈ యొక్క సంగీతము, సాహిత్యం ఎలాంటిదంటే, సాహిత్యం ఎలా ఉండాలంటే ప్రార్థనలో వెరబూసిన పుష్ప పంక్తి. అది ప్రార్థనలో వెరబూయాలని. ఇంకా ఆ యొక్క సంగీతం ఏంటంటే అమృత భండాగారములో నుంచి, దేవుని వాక్యమనే అమృత భండాగారములో నుంచి మానవ హృదయాలలోకి వెదజల్లే పరిమళాలు. అవి వెదజల్లే పరిమళాలు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. లోకంలాగా డబడాబా కొట్టి వీధుల మీద వేడుకలని అరుచుకొని పోయే అల్లరి క్రిస్మస్ కాదు మంది. అది ఒక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్. దానిలో ఒక ప్రత్యేకత మనం చూపించాలి. ఈ పాట రాసింది నేనని చెప్పారు. అవును. దాని భావం ఏంటంటే అవని వీణమై అనురాగం పలిగింది. అవని అనే ఒక వీణమే అంటే ఏంది? అనురాగం అనేది ఈ అవని మీదే లేదు. అది యేసుక్రీస్తు యొక్క వాణి. అంటే యేసుక్రీస్తు వాణి అంటే ఇది చాలా మందికి అర్థం కాదు. వాక్. అది ప్రభు యేసు బాణి. బాణి అంటే ఏంది? బాణం. యేసు ప్రభు వేసే బాణం అంతా హృదయానికి వేస్తాడు, కానీ చెవులకి వేయడు. భలే ఉంది, ఈ హాస్యం భలే ఉంది, ఆ తమాషలు బాగున్నాయి, ఆ పిట్టకథలు బాగున్నవాళ్ళు. ఆయన మానవ హృదయాంతరంగాలను కదిలించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట దైవ సేవకుడి ద్వారా మానవ హృదయాలకు వేసే బాణీలై వారి హృదయం పశ్చాత్తాపడాలని, పరలోకానికి పోవాలని వేసేవాడు. అంతే. ఈ మానవ ప్రపంచమంతా జీవ కలలేనప్పుడు ఆయన మన మానస విపంచికను సరిచేశాడు. విపంచిక అంటే ఇది, అది వినే మానవుడు కూడా ఆయన చేతిలో ఒక విపంచిక మూగబోయింది. మూగబోయిన దీనిని ఏం చేశాడు? స్తుతి పెట్టాడు. స్తుతి చేసి మళ్ళా పలకరించాడు. అది క్రైస్తవ సాహిత్యంలో ఉండే అద్భుతమైన ఆధ్యాత్మికమైన కాండం. రాను రాను అది దిగజారితే చాలా ప్రమాదకరం. దేవాది దేవుడు మానవుని ప్రేమించి తానే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మానవ మానసిక స్కంధములో మార్పు తేవటానికి, మానవుని ఒక నూతన సృష్టిగా మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలియకుండా క్రిస్మస్ను ఆచరించడం అనేది అది ఒక ఆచారము, అనర్థదాయకం. అంతేకాకుండా మానవుడు ఈ లోకంతో కలిసిపోయి తిను, తాగు, సుఖించు అని ఆనందిస్తూ, సాతానుడు వారిని లాలిస్తూ చిన్నగా నరకానికి తీసుకుని వెళ్తుంటే, నరక యాతనలో తన పుత్రుడు, తాను చేసినవాడు, తాను సృష్టించినవాడు, తన ఆత్మానుభూతి వాడు పడిపోకుండా ఉండటానికి పరలోక అరుణోదయం ఆయన. అదే కదా ఒకటో లూకాసు వార్త 1:75 రాయబడ్డ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరలోక అరుణోదయం. పరలోకాన్ని భూలోకానికి తీసుకొచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలనేదే ఈ పండగ. నువ్వు పరలోకం పోకుండా సింధులేస్తే ఏం ప్రయోజనం లేదు.
పరలోకానికి పోకుండా అరిస్తే ఏం పర్వాలేదు, రోడ్లు ఎక్కితే ఏం పర్వాలేదు, అదంతా ఏం పర్వాలేదు, అదంతా సాతానుడు చెప్పించే పని. కానీ క్రైస్తవ జీవితం అనేది అలాంటిది. ఈ క్రిస్మస్ కూడా మనం చూస్తే ఏముందంటే, క్రిస్మస్లో అది సంగీతపరంగా సాహిత్యపరంగా దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని, దేవుడు ఆ కార్యాన్ని భూలోకంలోనికి తెలియజేశాడు. 2, 3 అక్కడ 3 విషయాలు మనం చూద్దాం. దేవుడు కూడా ఒక మంచి సంగీతంతోనే తెలియజేశాడు. లూకా సువార్త చూద్దామా, ఏమంటుందో చూడండి. 28వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే, లూకా సువార్తలో మనం మొదటి అధ్యాయం 28వ వచనం చూస్తే ఒక చక్కని మాట రాయబడింది కదా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఏమన్నది, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూసారా, ఆ శుభవచనాన్ని ఒక పెద్ద శుభవచనంగా, అదంతా కూడా సాహిత్యం, గ్రీకు భాషలో సాహిత్యం, అదొక పాట రూపంలో అందించడం మనం చూడగలుగుతున్నాం. నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన లోకమేలే రక్షకుడు అని ఆ శుభ సందేశాన్ని భూలోకంలోనికి కఠోర పదంగా పంపలేదు ఆయన సాహిత్యంగా, సంగీతంగా ఆమెకు తెలియచేసిన ఒక శుభమని మనం తెలుసుకుంటున్నాం. ఈ శుభవచనాన్ని విన్న మరియమ్మ ఆమె ఏం చేసిందో తెలుసా, శుభ సందేశాన్ని ఒక గీతంగా పాడింది. ఒకసారి మనం చూస్తే ఆ పాడిన పాట వివరించడానికి వీల్లేదు, కానీ 46 నుంచి చూడండి 1వ అధ్యాయంలో, నా ప్రాణము ప్రభువుని గనపరుస్తుంది. ఈనాడు మన శరీరం గనపరుస్తుంది అనుకుంటే వ్యర్థం. అది శరీరాన్ని ఆస్పదం చేసుకునే ఆరాధన ఎంత వ్యర్థం అంటే అంత వ్యర్థం. గుడిలో ఉన్నప్పుడు శరీరానికి కాకుండా మీ ఆత్మతో పాడాలి. ఆమె చెప్పిన వెంటనే నన్ను ఏమన్నదో తెలుసా, నా ఆత్మ అనిస్తుంది. నేను మాట్లాడినాక ప్రభుదాస్ ఎట్లా మాట్లాడాను నేను మిమ్మల్ని అడిగితే అట్టుంటుంది. ప్రభుదాస్ మాట్లాడేటప్పుడు తప్పు అట్లా అడిగితే, నా సందేశం బాగుందంటే ఎట్టుంటుంది, నా పాట బాగుందనంటే ఎట్లుంటుంది. దేవుడు పాడిచ్చాడు, అది దేవుని కోసం పాడాం, దేవుని కోసం మాటలు చెప్తున్నా. మనుషుడు తాను కనపడటానికి చేసింది కాదు అది. మనుషుడు మాట్లాడినా పాడినా తన అంతరాత్మలో నుంచి పాడటానికి మనం ప్రయత్నం చేయాలి. మన అంతరాత్మలో నుంచి పాడటానికి ప్రయత్నం చేయాలి, ఒక శరీరానికే కాదు. ఈ సంగీతం ఏంటంటే, కయ్యూను హేబేలును చంపిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పెద్ద పట్టణం కట్టేశాడు. ఆనూకని కుమారునికి పెట్టి కుమారుని పేరు మీద పట్టణం కట్టాడు. వారికి ఆనందం లేదు, శరీరం బాగా ఆనందించాలనే ఉబలాటం సైతానుడు, శరీరాశ, నేత్రాశ, జీవిత డమ్మం. అందుకని యూబాలు ఏం చేశాడో తెలుసా, సితారా తయారు చేసి, సాకిన్ తయారు చేసి మంచి సంగీతాన్ని పెట్టేశాడు. ఆ సంగీతాన్ని ఆయన కుమారుడు ఏం చేశాడా, లెమెక్ భార్యలారా అనే ఒక దొంగ సాతాను సాహిత్యాన్ని బైబిల్లో నిర్మించాడు. ఆ సాహిత్యం ఈరోజు ద్వంద్వార్థాలతో కూడిన పాటలతో వచ్చేస్తున్నాయి. ఆ సాహిత్యం అది తప్పు, అది సాతానుడు. మానవుని శరీరాన్ని ఉత్తేజపరచడానికి, మానవుని శరీర రీతిగా పడగొట్టడానికి ఆ సంగీతం అనేది బహుభయంకరంగా ఈ భూలోకంలో సాతాను సృష్టించింది. క్రైస్తవ సంగీతం అలాంటిది కాదు, అది ఆత్మలో నుంచి రావాలి. అందుకే మనం చూస్తే ఇంకొక 2-3 మాటలు చూద్దాం. నా ఆత్మ ప్రాణం ప్రభువుని కనపరుస్తుంది, ఆయన తన దాసురాలిని దీనస్థితిని. అంటే మనలో చాలా సంపన్నులు ఉండొచ్చు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దీనస్థితి. ఆయన వినయ మనస్సు గల వారి ప్రార్థనలే ఆలకిస్తాడు. యెషయా 62లో ఏమంటాడు, నా మందిరములోనికి వచ్చి వారు ఏం చేయాలా, వాక్యం విని వణికితే, 66వ అధ్యాయం చెప్తున్నారు, వాళ్ళు భయపడాలి, నా వాక్యానికి వనకాల, పశ్చాత్తాపడాల, నా మందిరంలో వారి ఆత్మ ఉత్తేజపరచాల. అది సంగీత సాహిత్యాలు ఇమిడి ఉన్న సత్యం. అందుకే దీనస్థితిని వ్యక్తించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. నువ్వు పాట పాడితే నీ లోపల ఆనందం ఉండాలి. ఆ పాటలో ఉన్న భావాలు మనం ఆనందించాలి. చూసారా, దూత పాట విని ఆమె ఎంత
స్పందించిందో, ఆ స్పందన ఎంత కృతజ్ఞత తెలిపిందో, ఆ స్పందన ఎంత తన ఆత్మను పురికొల్పిందో మనం తెలుసుకునవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఎలిజబెత్ని గురించి ఒక మాట మనం తప్పకుండా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వృద్ధురాలు, గర్భవతి అయింది. కానీ మరియమ్మ ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె గర్భవతి అని తెలుసుకొని ఆమె దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు యేసుప్రభు ఆమెను చూచి, యేసుప్రభు చూచినప్పుడు ఎలిజబెత్ గర్భములోని బిడ్డ ఏం చేసింది? గంతులేసింది. ఆ గంతులేసినప్పుడు ఆమె పాడిన పాట ఒకసారి మనం చూద్దామా? 42 నుంచి 1వ అధ్యాయం 2వ అధ్యాయం దాటను ఏమంటాడో తెలుసా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడ్డ దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించింది. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముగా గంతులు వేశాడు. ఏ వచనం పడాలా? శుభవచనం, ఆశావచనం కాదు. ఈనాడు క్రైస్తవ సంఘాలు కూడా మందిరంలో కూర్చొని దేవుని వాకితో పక్క వికవికలు కావాలి వాళ్ళకి. యూదా పత్రికలు అంటారు, సైతానుడు ఆశాస్పదం ఇచ్చేది. యూదా పత్రికలు చదవండి మీరు. ఆ పత్రిక అంతా రాస్తే ఆశయం అనేది సైతాంది. అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చోకూడదు. నేను అపహాసకుని, మీరు అపహాసకులు. గుళ్ళో నవ్వుతో కూర్చోవటం. అందుకోసం వివరాలు చెప్పా, ఎవరు నవ్వొద్దని చెప్పా. మన హృదయంతో నవ్వగలిగిన ఆనందం మన ముఖాలలో కానీ రావాలి. నాకు కొంచెం టెన్షన్, నేను కొంచెం అటు ఇటు చూస్తున్నా. ఎందుకంటే కరెక్ట్గా తయారీకి మెంటికి చేయాలన్న దృష్టితో దాన్ని చూస్తూ ఉన్నాను. అలా పాడగలిగింది. తర్వాత ఆఖరికి మందిరంలోకి బిడ్డను తీసుకెళ్తే సుమయోను ఆ బిడ్డను ఎత్తుకొని ఒక మంచి పాట పాడాడు. రక్షణానంద గీతాన్ని పాడాడు. ఆ బిడ్డను ఎత్తుకొని ఏమంటాడంటే నాథా అంటాడు. ఆ 2వ అధ్యాయం మనం చూస్తే, నాథా నీవు సకల జనులకు రక్షించడానికి వచ్చిన ఆ రక్షణను నేను కనులారా చూచితే. ఆ రక్షణను కనులారా చూడాలా. దాన్ని దావీదు అంటాడు, రక్షణానందం అంటాడు. దేవుడు మానవుని రక్షించడానికి వచ్చాడు. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా రక్షించబడ్డారే కానీ ఇది మీ వలన కలిగినది కాదంటాడు. విశ్వాసం అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే, నేను బైబిల్ పట్టుకుని పోతే విశ్వాసం అనుకుంటున్నా, నేను పెద్ద ప్రార్థన చేస్తే విశ్వాసం అనుకుంటున్నా. విశ్వాసం అనే దానికి అర్థం లేని దినాల్లో ఉన్నాం మనం. విశ్వాసం అంటే ఏంటంటే పాతది విడిచిపెట్టడం. విశ్వాసం అంటే ఏంటంటే యేసుక్రీస్తుని హత్తుకోవటం. విశ్వాసం అంటే ఏంటంటే యేసుక్రీస్తులో సాగిపోవటం. ఈ 3 రీతులుగా లేకపోతే సైతానుడు వాడిని ఏం చేస్తున్నాడంటే విశ్వాసం అనే ముసుకేసి పాతాళానికి నడిపిస్తున్నాడు. ఆ విశ్వాసం మానవునికి ఏమిస్తుందంటే హృదయంలో రక్షణానందం ఇస్తుంది. అంజూరపు చెట్లు పోయకపోయినా, చేలో పైరు రాకపోయినా, గురులు దొడ్లో లేకపోయినా తన హృదయం ఆనందిస్తుంది. క్రిస్మస్ ఆనందమయమైన ఒక పండగ. మీ హృదయాల్లో ఆనందించే పండగ. ప్రభు మేము దీవించి ఆశీర్వదించుగాక. రేపు సండే పూర్తిగా మీకు 1 గంట వరకు వాక్య రేపు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. క్వైర్ వాళ్ళు నిశ్శబ్దంగా ఎక్కాల, ఎక్కడమే కాదు దిగకూడదు. ప్రతి క్షణం వాడుకోగలిగితే మనం పూర్తి చేయగలుగుతాం. పరిశుద్ధుడా నీ పాదాలకెంతో వందనాలు. బిడ్డలు నీ కొరకు పాడుతున్నారు. నీ రక్షణ అనేకుల హృదయాల్లోనికి రావాలని వారు పాడే ఆ బాణీలు అనేకుల హృదయాలలో జ్వరపడి వారి హృదయానందం ఉందో లేదో పరీక్షించుకొని నీలో సంతోషించే భాగ్యం. నీవు జన్మించావని ఆనందించేది శరీరం కాదు, హృదయం. ఆ ఆనందాన్ని కలుగ చేయమని క్రీస్తు పేర వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.